నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథములో నుండి కొన్ని విషయాలు మనము చదువుకుంటున్నాం. ఆ వరుసలో ఈ దినం కూడా నెహెమ్యా గ్రంథాన్ని చదువుకుందాం. దయచేసి నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. మొదటి నుండి 4 వచనాలు. నేనింకను గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బలటు, టోబియాయును, అరబీయుడైన గెషోమును, మా శత్రువులలో మిగిలిన వారును విని, సన్బలటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి, ఓనో మైదానమందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనము కలుసుకొందము రండెని నా యొద్దకు వర్తమానము పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానినెందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగున 4 మారులు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరమిచ్చి తిని. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ దైవ లేఖనాలలో నుండి వాస్తవాలు తేటగా గమనించగలుగునట్లు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహామహిమ కలిగిన మా దేవ, గరుడవైన మా తండ్రి, మహాఘనత వహించిన మా దేవ, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. మీ నామమునకు రావలసిన మహిమ మీరు ఆపాదించుకుంటారని అల్పుడను, బలహీనుడను, అయోగ్యుడను, అపాత్రుడనైన నన్ను ఆదుకొని నడిపించమని వేడుకుంటూ మీ వాక్యము ద్వారా మా అందరితో స్పష్టంగా మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న సంగతిని గురించిన వివరాలు విందాం. దేవుని వాక్యములో నుండి తేటగా మనము గమనించాల్సిన విషయాలు, నెహెమ్యా మాదిరిని గూర్చిన విషయాలు గత వర్తమానం మనం విన్నాం. అవును కదా? 5వ అధ్యాయం చివరి భాగంలో 14 నుండి 19 వచనాల్లో నెహెమ్యా చూపిన మాదిరిని గూర్చిన విషయాలు. మరి ఈరోజు మనము చదువుకున్న ఈ 6వ అధ్యాయంలో ముఖ్యముగా శత్రువుల ఎదిరింపులు ఎంత ఉన్నను దేవుడే ప్రాకారము సంపూర్ణము చేసెను అనే సత్యాన్ని మనం వినబోతున్నాం. శత్రువుల ఎదిరింపులు ఎంత ఉన్నను దేవుడే ప్రాకారము సంపూర్ణము చేసెను. ఇందులో దాదాపుగా 5వ అధ్యాయంలో 19 వచనాలు ఉన్నట్లే 6వ అధ్యాయం కూడా 19 వచనాలే ఉన్నది. ఈ 19 వచనాలలో 1 నుండి 4 వచనాలు శత్రువులు హాని చేయవలనని తలంచుట. శత్రువులు హాని చేయవలనని తలంచుట. ఇక 5 నుండి 9 వచనాలు శత్రువులు
నెహెమ్యా మీద అపనింద వేయుట. శత్రువులు నెహెమ్యా మీద అపనింద వేయుట. ఇక 10 నుండి 14 వచనాలు, 10 నుండి 14 వచనాలు నెహెమ్యాను భయపెట్టుటకు శత్రువులు చేసిన మోసం. నెహెమ్యాను భయపెట్టుటకు శత్రువులు చేసిన మోసం. ఇక 15, 16 వచనాలు, 15, 16 వచనాలు దేవుడే ప్రాకారము పూర్తి చేయుట. దేవుడే ప్రాకారము పూర్తి చేయుట. ఇక 17 నుండి 19 వచనాలు నెహెమ్యాను భయపెట్టుటకు టోబియా పత్రికలు పంపుట. నెహెమ్యాను భయపెట్టుటకు టోబియా పత్రికలు పంపుట. మనము 1 నుంచి 4 వచనాలను కొద్దిగా ధ్యానం చేద్దాం. శత్రువులు హాని చేయవలనని తలంచుట అని మనం చెప్పుకున్నాం కదా. నిజమే, దేవుని పని జరుగుచూ ఉండగా శత్రువు దాడి అధికమగుచూ ఉండెను. దేవుని పని బహుగా జరుగుతూ ఉంటే శత్రువు వారి కూడా అధికంగా పని చేస్తూ ఉంటాడు. అవును, ఎందుకంటే దేవుని పిల్లలు ఎంత చక్కగా పని జరిగిస్తూ ఉంటారో దానిని అంత త్వరగా పాడు చేయడానికి వాని దాడి అంత అధికంగా ఉంటుంది. ప్రాకారము కట్టుట ప్రభు పని అని మనము చూస్తాం. 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదివితే, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, వారిని ఆనుకొని తెకోవీలను బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభు పని చేయ నొప్పుకొనకపోయిరి. జనుల అధికారులు ప్రభు పని చేయ నొప్పుకొనకపోయిరి. జనుల అధికారులు ప్రభు పని చేయడానికి ఒప్పుకోలేదు. అంటే ప్రాకారము కట్టుట అనేది అది ఎవరి పని? దేవుని పని. ఆ పని ఇంకా ఎక్కువ జరుగుతూ ఉండగా, ఆ పని ఎక్కువ జరుగుతూ ఉండగా శత్రువు అంతకంతకు చెలరేగి పని చేయుచూ ఉన్నాడు. అందులో సన్బలటు ఉన్నాడు. సన్బలటు ఉన్నాడు. మొదట నెహెమ్యాను గూర్చి విని నొచ్చుకున్నారు కదండి. మొదట నెహెమ్యాను గూర్చి విని నొచ్చుకున్నారు. తరువాత రెండవదిగా వారిని గూర్చి విని ఎగతాళి చేశారు. ఎగతాళి చేశారు. మూడవదిగా కోపగించి రౌద్రులై ఎగతాళి చేశారు. మూడవదిగా కోపగించి రౌద్రులై ఎగతాళి చేశారు. ఇక 4వసారి యుద్ధమునకు వచ్చి కట్టుచున్నవాని కలతపరిచారు. 4వసారి యుద్ధమునకు వచ్చి కట్టుచున్నవాని కలతపరిచినట్లు చూడగలం. చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం, హోరోనీయుడైన సన్బలటును అమ్మోనీయుడైన టోబియాను దాసుడియు ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగచేయ ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి అన్నాడు. బహుగా దుఃఖపడిరి. 19వ వచనం, అయితే హోరోనీయుడైన సన్బలటును అమ్మోనీయుడైన దాసుడకు టోబియా అనువాడు అరబీయుడైన గెషెమును ఆ మాట విన్నప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి, హేళన చేశారు, పని తృణీకరించారు కదా. 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలటు మిగుల కోపగించి రౌద్రుడై
యూదులను ఎగతాళి చేసి కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి అని చూస్తున్నాం. ఇక 7-8 వచనాలలో సన్బలటు, టోబియాను, అరబీలు, అమ్మోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీ కప్పబడినని వినినప్పుడు వారు ఏం చేశారు? మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి ఆ పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుగట్టి మమ్మను కలతపరచగా, పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి వచ్చి పని ఆటంకపరచాలి అని అనుకున్నారు. ప్రియులారా, జాగ్రత్తగా మనము గమనించాలి. ఇంకా ఇప్పుడైతే నెహెమ్యాకు హాని చేయుటకు పూనుకొనుచున్నారు. నెహెమ్యాకు వారు ఏం చేయాలనుకున్నారు? 2వ వచనంలో ఉంది కదా, 6వ అధ్యాయం. మా శత్రువులలో మిగిలిన వారు విని సన్బలటును గెషమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి, ఏదో హాని చేయటానికి ఆలోచన చేసినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి. హాని చేయటానికి పూనుకొన్నారు. ఆ సంగతి నెహెమ్యాకు అర్థమైంది. ఆ సంగతి ఎవరికి అర్థమైందండి? ఎవరి మీదైతే హాని చేయాలనుకున్నారో, కోపగించి రౌద్రులై ఎగతాళి చేశారో, వారిప్పుడు ఏం చేయాలనుకుంటున్నారో ఆ సంగతి యోబుకు అర్థమైంది. నెహెమ్యాకు అర్థమైంది. దైవ లేఖనంలో మనము గమనించాలి. దేవుని వాక్యములో స్పష్టంగా మనము గుర్తు చేసుకుంటున్నాం. ఎలాగ అర్థమైందంటే, వారు ఓను మైదానమందు కలుసుకొనేదము రమ్మని వర్తమానము పంపిరి. 6వ అధ్యాయం 1-2 వచనాలు. నేను ఇంకను గుమ్మములకు తలుపు నిలుపక ముందు దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను గట్టి ఉండగా సన్బలటును, టోబియాను, అరబీయుడైన గెషమును మా శత్రువులలో మిగిలిన వారు విని, 2వ వచనం, ఆలోచించి ఓను మైదానమందు గ్రామములలో ఒకదాని దగ్గర మనము కలుసుకొందము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. ఈ ఓను మైదానం మధ్యధరా సముద్ర తీర సమీపంలో యెరూషలేముకు దూరంలో ఉంది. ఈ ఓను మైదానం ఎక్కడుంది? మధ్యధరా సముద్ర తీరం సమీపంలో యెరూషలేముకు దూరంగా ఉంది. ఈ సన్బలటు అతని స్నేహితులు ఆ మైదానమునకు రమ్మని వర్తమానము పంపిరి. ఇది శత్రువు యొక్క తంత్రములు. ఇది శత్రువు యొక్క తంత్రములు. నేడు కూడా శత్రువైన సాతాను మన మీద తంత్రములు ప్రయోగించుచూ ఉన్నాడు. మన మీద ఏం ప్రయోగిస్తున్నాడండి? తంత్రాలు ప్రయోగిస్తున్నాడు. ఎన్నో రకాల తంత్రాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలోను గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, అలాగే 11వ అధ్యాయం 3వ వచనం, లూకాసు వార్త 22:31. లూకాసు వార్త 22:31. అపవాది క్రియలు లయపరచుటకే మన ప్రభువు ఉన్నాడు. అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని తంత్రాలు ఉపయోగించినా దేవుని పిల్లలను ఏమీ చేయలేడనడానికి ఇదొక సాదృశ్యం. ఎందుకంటే అపవాది క్రియలను లయపరచుటకే ప్రభువు ఉన్నాడు. అపవాది క్రియలు లయపరచడానికే ప్రభువు ఉన్నాడు. నిజమే. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం.
యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట మనము చూస్తాం. ప్రియులారా, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసముతో వానిని ఎదిరించవలెను. ఎప్పుడైతే విశ్వాసముతో వానిని ఎదిరించగలుగుతామో విజయం మనదవుతుంది. వాడు ఎన్నో తంత్రాలు కలిగి ఎన్నో మాయావేషాలు వేస్తూ దేవుని పిల్లలను దూరం చేయడమే వాని పని. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? అపవాది తంత్రములను ఎరిగిన వారముగా ఉండాలి. అపవాదిని ఎదిరించే వారముగా ఉండాలి. అపవాది క్రియలను మనము ఎదుర్కొనే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలాగుంటామో అది ప్రభువుకు మహిమ. చూడండి, పౌలు పని చేయుచున్న దినాలలో పౌలును చంపాలని అనేక మంది యూదులు అనేక పర్యాయాలు కుట్రలు చేశారు. నిజమా? కాదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక పర్యాయములు వారు కుట్రలు చేశాడు. అయితే దేవుడు అద్భుత రీతిగా ఆయనను కాపాడినట్లుగా మనము చూడగలం. అద్భుత రీతిగా దేవుడు పౌలును కాపాడాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. 22:19. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరములోను నీ యందు విశ్వాసముంచు వారిని చెరలో వేయుచు కొట్టుచు నుంటిని అని వారికి బాగుగా తెలియను. చూశారా? బాగుగా దేవునికి ఇక్కడ ప్రభువా, ప్రతి సమాజ మందిరములో నీ యందు విశ్వాసముంచు వారిని నేను చెరసాలలో వేయుచు కొట్టించి నుంటినని వారికి బాగుగా తెలియను. ఎవరినైతే ఇబ్బంది పెట్టాడో వారికి బాగా తెలుసు. ఈ సంగతి ఇలా చేశాడని దేవునికి తెలుసు. నిజమే ప్రియులారా. 23వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుల కార్యాల్లోని ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, ఆయన అలా చేస్తున్న పనిని బట్టి ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకునిరి. అంటే పౌలు మీద ఎన్ని కుట్రలు చేశారో. అయితే దేవుడు అద్భుత రీతిగా ఆయనను ఏం చేశాడు? కాపాడాడు. నిజమే. ఎన్ని కుట్రలు, ఎన్ని కుట్రలు. 25వ అధ్యాయం 4వ వచనం. 25:4. అందుకు ఫేస్తు, పౌలు కైసరులో కావలిలో ఉన్నాడు, నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను అన్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే చక్కని మాట మనము చూస్తున్నాం. నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను అన్నాడు. ఎన్నో రకాల కుట్రలు ఆయన ఎదుర్కొన్నాడు. వారు రమ్మని వర్తమానం పంపినప్పుడు నెహెమ్యా దేవుడు అప్పగించిన పనిని విడిచిపెట్టి వెళ్ళుటకు మనసొప్పక అని 2వ వచనంలో చూస్తాం. ఆయనకేం ఒప్పలేదు. మనసు అంగీకరించలేదు. దైవ గ్రంథములు ఆయనకు మనసు అంగీకరించలేదు కదా. మనసు అంగీకరించలేనట్లుగా మనము చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి? నెహెమ్యాకు దేవుని పని ముఖ్యం. నెహెమ్యాకు దేవుని పని ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యం గనుక రాలేనని చెప్పాడు.
అదే ఒకవేళ ఎవరైనా వచ్చి, ఆ రోజు చేసే ఆదివారపు ఆరాధనే కదా, రా కొంచెం బయటికి వెళ్దాం, రా కొంచెం ఫంక్షన్ ఉంది, రా నీకే ప్రయోజనం, రా నీకే మేలు అంటే ఏం చేస్తారు? దేవుని సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అసలు ఎప్పుడైనా సరే ప్రభు సన్నిధి ముఖ్యం, ప్రభు కార్యాలు ముఖ్యం, ప్రభు కొరకు మనము నిలుబడుట ముఖ్యం. అందుకే కొలస్సై పత్రికలు అంటాడు, అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన మృతులలో నుండి తిరిగి లేచుటలో ఆది సంభూతుడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అన్నింటిలో ఆయనకు ప్రాముఖ్యతనిచ్చే వారంగా ఉండాలి. నెహెమ్యా దేవుని పని ముఖ్యం, అన్నిటికంటే ముఖ్యం గనుక రాలేనని చెప్పాడు. దేవుని శత్రువుగా ఉన్నవాడు అంత సులువుగా వదిలివేయుడు. వారి తీవ్రత పెరిగే కొలది దేవుని సేవకులు అంతకంటే పట్టుదల గలవారుగా ఉండాలి. అది 4వ వచనం చెప్పింది. పట్టుదల గట్టిగా ఉండాలి. నిజమే, పౌలు బర్నబాలు శ్రమలు అధికమయ్యే కొలది ప్రభువును ఆనుకొని బలముగా పనిచేసిరి అనుంది. అపోస్తల కార్యాలు చూడండి, ఈ వచనం 14వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుండి. ఈ కొనిలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురుకొల్పి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించారు. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలు అద్భుతములు చేయించాడు, తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచూ ఉండెను. ఎంత గొప్ప మాట ప్రియులారా! దేవుని పిల్లలకు శ్రమలు ఎదురయ్యే కొద్దీ వారు ఇంకా ప్రభువు మీద ఆనుకొని ప్రభువుకెంతో మహిమ తెచ్చేవారుగా మనము చూస్తున్నాం. పౌలు బర్నబాలు శ్రమలు అధికమయ్యే కొలది ప్రభువును ఆనుకొని బలముగా పనిచేసిరి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 1-3 వచనాల్లో మనము చదువుకున్న సంగతి ఇదే. 5 మారులు సన్బలటు తన పనివాని ద్వారా విప్పియున్న ఒక పత్రికను నెహెమ్యా యొద్దకు పంపెను. నెహెమ్యా యూదులకు రాజుగా ఉండాలని ఉద్దేశముతో ప్రాకారము కట్టుచున్నాడనే సంగతి రాజుకు తెలియబడినదనియు వ్రాయబడిన. 5-7 వచనాలు మనము చదివితే, విప్పియున్న ఆ పత్రిక అనగా దానిని తీసుకొని వెళ్ళుచున్న వారు గాని దారిలో ఎవరైనా చదువుటకు అనుకూలముగా ఉండునట్లు ఆ సంగతి ఎవరైనా చదివి చక్రవర్తికి అందించునట్లు చక్రవర్తి నెహెమ్యా మీద చర్య తీసుకుంటాడని ఉద్దేశముతో అలా పంపించాడు. ఈ పని చేయకుండా మేము అశక్తులమవుదుమని ఉద్దేశముతో బెదిరించుటకు అలాగు పంపాడు. అయితే నెహెమ్యా, ఇలాంటి కార్యము మేము చేయము, నీవే కల్పించుకున్నావు అని వర్తమానము పంపెను. 9వ వచనం. వర్తమానం పంపారు. నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రము చేయవారము కాము.
వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకొంటివని అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము అన్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుని వాక్యములో రాయబడిన మాట, నెహెమ్యా యూదులకు రాజుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రాకారము కట్టుచున్నాడనే సంగతి రాజునకు తెలియబడాలని వ్రాయించారు. అసలు నెహెమ్యా అలాంటి ఆశలు, ఆలోచనలు లేవు. పూర్వము నుండి గొప్ప సంగతిని ఎరిగి వచ్చిన వాడుగా కనబడుతూ కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా తొలగిపోయే వారిని కూడా కాపాడే ప్రయత్నం చేసిన వాడుగా ఉన్నాడు నెహెమ్యా. 5, 6, 7 వచనాల్లో అంతటా 5 మార్లు 5వ మారు సన్బలటు తన పనివాని ద్వారా విప్పియున్న యొక్క పత్రికను నా యొద్దకు పంపెను. అందులో వారిపైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవు యూదులను రాజు మీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావు అన్నారు. ఈ మాట అన్నప్పుడు ఎంత కృంగిపోయిన వాడై ఉంటాడు. అయినా సరే వారెన్ననుకున్నా అనుకోనివి, ప్రాకారము కట్టుట దేవుని పని చేయుట కనుక దేవుని పని ఖచ్చితంగా చేయాలి. నీవే కల్పించుకున్నావు ఈ పని చేయడానికి అని వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రాకారము కట్టుటకు నెహెమ్యా ప్రార్థనాపూర్వకంగా రాజుగారి సెలవు ప్రకారమే వచ్చి ఉన్నాడని మనం ముందే చూశాం. ఎవరి సెలవు ప్రకారంగా? రాజుగారి సెలవు ప్రకారంగా ఆయన ముందే బయలుదేరాడు. 2వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4 నుండి 9 వచనం. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నప్పుడు కదా ఏమి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండి పట్టణమునకు తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. చూశారా, ఆయన మనవి చేశాడు గనుక దీనిని బట్టి నెహెమ్యా ఏమీ భయపడలేదు. ప్రభు పని చేయుటకు పంపిన వాడెవరు? ప్రభువే. ప్రభు పని చేయడానికి మనల్ని పంపింది ఎవరండి? ప్రభువే అనే మాట మనం అర్థం చేసుకోవాలి. ప్రభువే. గనుక ప్రభునందు ప్రియులారా, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15, 16 వచనాలు ఏమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడా? నెహెమ్యా ఏమన్నా భయపడ్డాడండి? భయపడలే. ఎందుకని? ప్రభు అభయం ఇచ్చాడు. ప్రభు సెలవు ప్రకారంగా వచ్చారు కనుక నెహెమ్యా ఏమీ భయపడలేదు. ప్రభు పనికి చేయుటకు పంపినవాడు ప్రభువే. ఆయన విడిచిపెట్టాడు. మత్తయి సువార్త 28, 19, 20 వచనాలలో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమని చెప్పాడు. అయితే ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉందును అన్నాడు. ఎప్పటి వరకు అండి? యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను అన్నాడు. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 15, 16 వచనాలు కూడా మనము చదివితే అక్కడ ఆ మాట మనం అర్థం చేసుకోవాలి.
తోడై ఉంటాను అని చెప్పాడు. సర్వసృష్టికి వెళ్ళినప్పుడు దేవుడు తోడై ఉండకపోతే మనము ఏ పాటి వారం? మనం ఏ పాటి వారం ప్రియులారా? ప్రభువే తోడై ఉన్నాడు. కనుక భయపడక ప్రభు కార్యాలలో మనము కొనసాగించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాట ఉంది కదా. ఇదిగో ప్రభువే నాకు సహాయకుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలిగే వారంగా ఉండాలి. కనుక ఏ విషయంలో కూడా ప్రభు కార్యాలలో మనము భయపడనవసరము లేదు. దేవునికి దినదినము మహిమ తెచ్చే వారంగా ఉండాలి. కనుక ప్రభువు తోడుగా ఉన్నాడు గనుక భయపడక ప్రభు కార్యములలో మనము కొనసాగాలి గాని ప్రియులారా ఆగిపోకూడదు. అదే చెప్పాడు హెబ్రీ పత్రిక 13:5లో. నిన్ను విడువను, నిన్నెన్నడు ఎడబాయను, నరమాత్రుడు నాకేమి చేయగలడనే ధైర్యంతో మనము చెప్పగలిగేటట్లుగా ఉండాలి. కనుక ప్రభు తోడుగా ఉన్నాడు గనుక భయపడక ప్రభు కార్యాలలో కొనసాగుదాం. ఏమండి? హెబ్రీ పత్రిక 13:5లో అప్పుడు నెహెమ్యా దేవా ఇప్పుడు నన్ను బలపరచుము అని ప్రార్థించినట్లుగా చూస్తా. నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచు. ప్రతి సమయమందును ప్రార్థనాపూర్వకంగానే పనిచేస్తూ వస్తున్నాడు. అంతకుముందు మందిరమును దేవుడు బలపరిచిన దానిని బట్టి కట్టిరి. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో మనము చూడగలుగుతాం కదా. 6 నెహెమ్యా గ్రంథం ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 22 ఏలయనగా శత్రువుల దేవుని ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను అన్నాడు. ఇశ్రాయేలీయులకు శత్రువులైన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఏం చెప్పాడు? అంతకుముందు మందిరమును దేవుడు బలపరిచిన దానిని బట్టి కట్టారు. పౌలు కూడా దేవుని బలముతోడనే పనిచేసిన వాడుగా చూస్తున్నాం. ఆ రోజు నెహెమ్యా పనిచేశాడు, ఆయనతో ఉన్నటువంటి వారు పనిచేశారు. ఈనాడు ఈ దినాలలో భక్తులు ముందుండగా వారిని మాదిరిగా తీసుకొని మనం కూడా ఏం చేయాలి? పని చేయాలి. పౌలు కూడా దేవుని బలముతోడనే పని చేసినట్లుగా చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుంది? నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. దేవుడు ఏదైనా ఒక పనికి మనలను బలపరుస్తున్నారంటే మనము ఏమాత్రము వెనుకాడకుండా దైవ కార్యాలలో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. వలసై పత్రిక 1:28-29 వచనాలు. ఏం చేయాలి? ప్రయాసపడాలి. విసర్జించవలసిన వాటిని విసర్జించాలి. దేవునికి అనుకూలమైన పని మనము చేసేటట్లుగా ఉండి దేవుడు ఆయాసపడే దానిని విడిచిపెట్టి దేవునికి
మహిమ తెస్తూ ప్రార్థనాపూర్వకంగా మనము పని చేయాలి, ప్రయాసపడాలి. అక్కడ 5 విషయాలు చెప్తాడు. ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ప్రకటించాలి, ప్రయాసపడాలి. ఎన్ని సంగతులు చెప్పాడు ఆ భాగం. ఎందుకంటే ప్రతి వ్యక్తిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాల. అంతకుముందు మందిరమును దేవుడు బలపరిచిన దానిని బట్టి కట్టిరి అని మనం చూశాం. యెజ్రా గ్రంథం 6:22లో వారి చేతులు దేవుడు బలపరిచాడు. కట్టారు, ప్రతిష్ఠించారు అన్నాడు 16వ వచనంలో. పని సంపూర్తి చేశారు అన్నాడు 14వ వచనం. సరే, ఏది ఏమైనా ప్రియులారా, దేవుని పని దేవుని మీద ఆనుకుని చేయాలి. దేవుని పని దేవుడిచ్చిన బలమును బట్టి చేయాలి. దేవుని పని దేవుడిచ్చిన సామర్థ్యమును బట్టి చేయాలి. శత్రువు ఎప్పుడు కాచుకొనే ఉంటాడు. దేవుని పని చేస్తున్నప్పుడు శత్రువు ఎప్పుడు కాచుకునే ఉంటాడు. వాని పని ఏంటంటే, వాని డ్యూటీ ఏంటంటే, జరిగే పనిని ఆపు చేయటమే వాని పని. కానీ మనకెవరు తోడున్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. కనుక దైవ కార్యాలను మనం ఎరిగిన వారమై దేవుని పని మనము చేయాలి. నెహెమ్యా ఏమీ భయపడలేదు. ప్రభు పని చేయటానికి పంపినవాడు ప్రభువే అని గుర్తించి ఏమాత్రము భయపడలే. నిజంగా దేవుడు పిలుచుకున్నవాడు, దేవుని సేవ కొరకు సంపూర్ణంగా ప్రతిష్ఠించుకున్నవారు, వారు దేనికి భయపడాల్సిన పని లేదు. దేవుడే వారి పోషకుడు, దేవుడే వారికి సహవాస సన్నిహితుడు, దేవుడే వారిని ఆదుకునేవాడు. కనుక దేవుని వైపు చూస్తూ దేవుని పని చేస్తూ మనకు అప్పగించిన దానిలో నమ్మకత్వంగా జీవిద్దాం. అర్థమైందండి? శత్రువులు హాని చేయవలెనని తలంచినప్పటికీ వారు ప్రార్థనాపూర్వకంగా దేవుని పనిని కొనసాగించారు. ఈనాడు మనం కూడా దేవుని సేవ సంపూర్ణంగా చేయడానికి ప్రార్థనాపూర్వకంగా సేవ జరిగించాలి, ప్రభు కార్యాలు జరిగించాలి. అలాగున మనము సిద్ధపడాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియులారా, ప్రభువుకు ఆయాసకరమైన విసర్జించి శత్రువుకు బుద్ధి చెప్పేటట్లుగా మన జీవిత విధానం ఉండి చేయవలసిన దేవుని పని చక్కగా చేసేటట్లుగా సిద్ధపడదాం. అలాగు సిద్ధపడితే మంచిది. పరిశుద్ధుడా, మహామహిమ కలిగిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. శత్రువులు ఎంతమంది దండెత్తి వచ్చినా మా ప్రభువా, నీవు మాకు తోడుండే దేవుడు. మేము మీ పని ప్రార్థనాపూర్వకంగా చేయాలని, నమ్మకముగా చేయాలని, యథార్థముగా చేయాలని, మీ మీద ఆనుకొని చేయాలని, అప్పుడే మీ చేతులు మమ్మను బలపరుస్తాయని ఇలాంటి అమూల్యమైన విషయాలు మాతో తేటగా చెప్పారు. గనుక ప్రతి విషయంలో మీకెంతో మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించడానికి మమ్మను సిద్ధపరచండి. ప్రభువా, చేయవలసినంత పని చేయలేకపోతున్నాము, క్షమించండి. ఇంకా ఎక్కువగా పనిచేసే కృపనివ్వండి. క్రమముగా చేసి, దైవ భయముతో చేసి, అనేకులను మీ వద్దకు నడిపించే కార్యాన్ని జరిగిస్తారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దైవ కార్యాలు దేవునికి మహిమకరంగా మనము ప్రార్థనాపూర్వకంగా మనము చేయవలసిన బాధ్యత, ఆవశ్యకత మన మీద ఉన్నదనే విషయాన్ని మర్చిపోవద్దని ప్రేమతో మనవి చేస్తాం.